ఆయన తన స్వరూపము నీగిచ్చి ఆయన స్వరూపము కోల్పోయాడు. ఎందుచేత తెలుసా? ఆయన స్వరూపం కోల్పోవడానికి కారణం ఏంటంటే, నీవు నేను చేసిన పాపమును బట్టి, శాపమును బట్టి ఆయనకు ఏమొచ్చింది తెలుసా? స్వరూపమైన సొగసైన లేని రోగం. స్వరూపమైన సొగసైన లేదు, నన్ను రక్షింపవికారు. ఆరాధించు. ఆయన నిన్ను రక్షించడానికి ఆయన రూపము కోల్పోయాడు. నీకు మాత్రం చక్కని మొక్కించు, నీకు మాత్రము విలువైన దానిని ఆయన ఇచ్చి ఆయన విలువ లేని వ్యక్తిగా నిలబడిపోయాడు. ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును స్తుతించడానికి ఏ అంశము దొరకట్లేదా? ఇదిగో ఈ రూపాన్ని బట్టి క్రీస్తును ఆరాధించు. ఈ రూపము ఎవరో నీ తల్లి కాదు, వారి కనుట వరకే, తల్లి 9 నెలలు మోసి కనడం వరకే ఆ రూపాన్ని మాత్రం తల్లి సృష్టించలేదు. ఆ రూపాన్ని ఇచ్చింది మాత్రం క్రీస్తు యేసు ప్రభువు తన రక్తం ఇచ్చింది. రెండోదిగా ఇది ఎవరిచ్చారు? దేవుని. చదువు మళ్ళీ ఒకసారి 4వ వచనం.